పొలిటికల్ సైన్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట ఆటానమస్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఈరోజు మనం చర్చించేటువంటి అంశం 1919 మింటో మార్లే సంస్కరణలు, దాని యొక్క విధి విధానాలు, అందులో ప్రవేశపెట్టినటువంటి వివిధ అంశాల గురించి ఈరోజు మనం చర్చిద్దాం. దాదాపు ఈ బ్రిటిష్ ప్రభుత్వం మన భారతదేశంలో 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో రావడం, అదేవిధంగా అనేకమైనటువంటి సంస్కరణలు మన భారతదేశంలో తీసుకురావడం, 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరగడం. ఆ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను ఓడించి భారతదేశంలో బెంగాల్ను ఆక్రమించుకోవడం, తర్వాత బెంగాల్లో పక్కన ఉన్నటువంటి బీహారు, ఒరిస్సా ఈ రాష్ట్రాలపైన ఆధిపత్యాన్ని, రెవెన్యూ విధానాన్ని వసూలు చేయడం జరిగింది. ఇలా జరిగినటువంటి టైంలోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేకమైనటువంటి చట్టాలను తీసుకురావడం జరిగింది. అందులో వచ్చినటువంటి చట్టాలు ముఖ్యంగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం. అదేవిధంగా ఈ రెగ్యులేటరీ యాక్ట్ చట్టం ద్వారా బ్రిటన్ బెంగాల్లో గవర్నర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం, తర్వాత దీంతోపాటు 1784 సంవత్సరంలో ఫిట్ ఇండియా చట్టం తీసుకురావడం. ఈ ఫిట్ ఇండియా చట్టాన్ని విలియం ఫిట్ రెగ్యులేటరీ యాక్ట్ చట్టంలో ఉన్నటువంటి లోపాలను సవరించడం కోసం ఈ ఫిట్ ఇండియా యాక్ట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి విలియం ఫిట్ అమలు చేయడం జరిగింది. ఇలా ఈ ఫిట్ ఇండియా చట్టం తర్వాత వచ్చినటువంటి కొన్ని చట్టాలు మనకు చార్టర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 1793 సంవత్సరంలో చార్టర్ చట్టం అంటే రాజ్య శాసనాలు, అధికార పక్షాలను అమలు చేసే విధంగా చార్టర్ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇలా ఈ చార్టర్ చట్టాలు లో దాదాపు 1793లో మొదటి చార్టర్ చట్టం, అదేవిధంగా 1813లో రెండో చార్టర్ చట్టం తీసుకురావడం జరిగింది. ఇందులో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకునే విధంగా, అనేక రకమైనటువంటి వ్యాపారాలు చేసుకునే విధంగా ఈ గుత్తాధిపత్యాన్ని కాకుండా స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవ మిషనరీ వ్యాప్తి కోసం ప్రచారం చేయడం జరిగింది ఈ చార్టర్ చట్టం ద్వారా. తర్వాత 1833 చార్టర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టంగా దీన్ని పేర్కొనడం జరిగింది. ఇందులో పోటీ పరీక్ష ప్రవేశపెట్టేటువంటి విధానం, అదేవిధంగా ఈ వ్యాపార కార్యకలాపాలు బ్రిటిష్ ఇండియా కాకుండా మిగిలినటువంటి సంస్థలు కూడా భారతదేశంలో వ్యాపారం చేసుకునే విధంగా ఫ్రీ డేట్ విధానాన్ని కల్పించడం జరిగింది. ఈ విధంగా కాకుండా 1835 సంవత్సరంలో భారతదేశంలో ఆంగ్ల విద్యా వ్యాప్తి కోసం మెకాలే విద్యా వ్యవస్థ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మన భారతదేశంలో. దీని తర్వాత అనేకమైనటువంటి శాశ్వత శిస్తు విధానం, రైతువారి విధానం, మహల్వారి విధానం, అదేవిధంగా విలియం బెంటింగ్ కాలంలో వచ్చినటువంటి మార్టిన్స్ బార్డు 2/3 వంతు శిస్తు వసూలు చేసే విధానం, తర్వాత సతీ సహగమన విధానం, ఈ విధాన వ్యవస్థను మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 1853లో వచ్చినటువంటి చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్టం మన భారతదేశంలో దాదాపు డెలౌజీ కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డెలౌజీ కాలంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా సిపాయిల తిరుగుబాటు మన భారతదేశంలో రావడం జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు ద్వారా చార్టర్ చట్టాన్ని అంతమొందించి బ్రిటిష్ ప్రభుత్వమే స్వయంగా పరిపాలించే విధంగా మన భారతదేశంలో దాదాపు భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకురావడం జరిగింది 1858 సంవత్సరంలో. దీన్ని విక్టోరియా రాణి మహాప్రకటనగా పేర్కొనడం జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి చట్టాలు మన భారతదేశంలో గవర్నర్ జనరల్ నుంచి గవర్నర్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా నుంచి రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా దాదాపు, తర్వాత అధికారం బ్రిటన్ పార్లమెంట్, అంటే భారతదేశం బ్రిటన్ పార్లమెంట్, తర్వాత బ్రిటన్ రాణి, ఈ విధంగా బ్రిటన్ రాణి, బ్రిటన్ పార్లమెంటు, తర్వాత సెక్రటరీ స్టేట్ ఆఫ్ రాజ్య కార్యదర్శి, వైస్రాయ్ ఆఫ్ ఇండియా, గవర్నర్ జనరల్, ఈ విధంగా భారతదేశంలో పరిపాలన వ్యవస్థను నిర్వహించే విధంగా, శాసనాలను తయారు చేసే విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నత స్థాయి నుంచి బ్రిటన్ రాణి నుంచి, బ్రిటన్ పార్లమెంట్ నుంచి, రాజ్య కార్యదర్శి నుంచి, వైస్రాయ్ ఆఫ్ ఇండియా నుంచి, తర్వాత గవర్నర్ జనరల్ వరకు ఈ విధంగా మన భారతదేశంలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దీని తర్వాత 1861 భారత్ కౌన్సిలింగ్ చట్టం, తర్వాత 1892లో భారత్ కౌన్సిలింగ్ చట్టం, ఈ విధంగా ఇటువంటి చట్టాలు మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. వీటితో పాటు మన భారతదేశంలో 1909లో వచ్చినటువంటి మింటే మార్లే సంస్కరణలు. ఈ మింటే మార్లే సంస్కరణలో ముఖ్యంగా గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మింటే గారు దాదాపు మనకు 1909లో భారతదేశ గవర్నర్ జనరల్గా ఉండడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్య కార్యదర్శిగా లార్డ్ మార్లే గారు కార్యదర్శి, అప్పుడు ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించేటువంటి వారు
లార్డ్ మార్లే గారు. వీరిద్దరిని కనివి 1909లో మింటో మార్లే సంస్కరణలను పేర్కొనడం జరుగుతుంది. ఇలా మనకు ఈ చట్టం యొక్క ప్రాధాన్యత ముఖ్యంగా ఈ చట్టం మన భారతదేశంలో విభజన అంటే రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి మత ప్రాతిపదికన విభజన చేయడం, మత ప్రాతిపదికన రాజ్యాలను దాదాపు శాసనాలను మత ప్రాతిపదికన నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం ఈ చట్టం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇలా 1909లో వచ్చినటువంటి మతపరమైనటువంటి సంస్కరణలుగా ఈ యొక్క మింటో మార్లే సంస్కరణలు పేర్కొనడం జరుగుతుంది. ఈ చట్టం దాదాపు భూస్వాములకు, అదేవిధంగా ముస్లింలకు, వ్యాపార వాణిజ్యాలను నిర్వహించేటటువంటి సంఘాలకు వీరికి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా ఈ చట్టాన్ని ప్రత్యేక ప్రాతినిధ్య నియోజకవర్గాల చట్టంగా పేర్కొనడం జరుగుతుంది. తర్వాత మత ప్రాతిపదిక నియోజకవర్గాలుగా చట్టంగా విభజించడం జరిగింది. అంటే మత ప్రాతిపదిక అంటే దాదాపు ముస్లిం మైనార్టీలకు, దాదాపు భూస్వాములకు, వ్యాపార వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలకు విభజన చేసి డివైడ్ అండ్ రూల్ అనేటువంటి సిద్ధాంతాన్ని అనుసరించడం జరుగుతుంది ఆంగ్లేయులు. ఇలా ఈ చట్టం 1909లో తీసుకురావడం తర్వాత దీనికి గల కారణం 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటు చేయడం, ప్రత్యేకమైన నియోజకవర్గం కావాలనేటువంటి విధానంతో మన యొక్క భారతదేశంలో ముస్లింలు దాదాపు బ్రిటిష్ వారిపైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా 1909లో వచ్చినటువంటి మింటో మార్లే సంస్థని మత ప్రాతిపదిక నియోజకవర్గాలు విభజన చేయడం జరిగింది. ఈ చట్టం ద్వారా అతి కొద్ది మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరిగింది. దీన్ని పరిమితం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన భారతదేశంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు రాష్ట్రంలో దాదాపు 16 నుంచి 60 మంది సంఖ్యా బలాన్ని పెంచడం జరిగింది. ఇందులో దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రావిడెన్స్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ సంఖ్యా బలాన్ని 30 మంది నుంచి 52 మంది వరకు పెంచడం జరిగింది. ఈ విధంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా పరోక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పరోక్ష ఎన్నికల పద్ధతిలో ప్రజలే ప్రత్యక్షంగా కాకుండా అత్యున్నతమైనటువంటి అధికారులైనటువంటి విశ్వవిద్యాలయ సెనేటర్లు, జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు, వ్యాపార వాణిజ్య సంఘాలు, భూస్వాములు సభ్యులను ఎన్నుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీరి ద్వారా ఆ సభ్యులను లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇలా ఎన్నుకొని దేశానికి సంబంధించినటువంటి పరిపాలన వ్యవస్థ విధానాన్ని మొత్తం నిర్వహించడం జరుగుతుంది ఈ మింటో మార్లే సంస్కరణ ద్వారా. ఈ విధంగా మన భారతదేశంలో దాదాపు గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వహణ కౌన్సిల్ను ఒక్కరికే మొత్తం కార్యనిర్వహణ అధికారాలు, శాసనాధికారాలు మొత్తం ఇతని ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇతని ద్వారా దాదాపు ఒక 2 కౌన్సిల్ను నామినేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క చట్టం ద్వారా. ఇలా మన భారతదేశంలో ఈ 1909 మింటో మార్లే సంస్కరణ ద్వారా అనేకమైనటువంటి విభజించే వ్యవస్థ విధానాన్ని మన భారతదేశంలో తీసుకొచ్చి దాదాపు మొట్టమొదటిసారిగా మత ప్రాతిపదికన ఈ యొక్క రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది మన భారతదేశంలో. తర్వాత అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం కోసం వచ్చినటువంటి మరొక చట్టమే తర్వాత 1919 మాంటెగ్యూ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఈ మాంటెగ్యూ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు ముఖ్యమైనటువంటి ఉద్దేశం మన భారతదేశంలో తీసుకొచ్చినటువంటి 1919 మింటో మార్లే సంస్కరణలను, దానిలో ఉన్నటువంటి లోపాలను సవరించి సమర్థంగా భారతదేశంలో తీసుకురావాలనే ఉద్దేశంతోనే, అదేవిధంగా మితవాద యుగం మన భారత రాజ్యాంగంలో వచ్చినటువంటి జాతీయోద్యమ కాలంలో 1885 నుంచి 1905 వరకు జరిగినటువంటి మన భారతదేశంలో వచ్చినటువంటి మితవాద దశ. ఆ మితవాద దశలో దాదాపు బ్రిటిష్ వారిపైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. వీటికి సంస్కరణలు తీసుకువచ్చే విధంగా, అదేవిధంగా 1905లో జరిగినటువంటి బెంగాలీ విభజన, దాని యొక్క ఉద్యమం, స్వదేశీ ఉద్యమం, ఈ అన్ని రకాలను దృష్టిలో పెట్టుకొని మన భారతదేశంలో మింటో మార్లే సంస్కరణ తీసుకురావడం జరిగింది. అది సక్రమంగా ఏ విధంగా ఉంది, ఏ విధంగా కొనసాగింది అనేటువంటి ఉద్దేశంతోనే తర్వాత వచ్చినటువంటి జలియన్ వాలాబాగ్ దురంతం, తర్వాత అనేకమైనటువంటి ఆగస్టు ప్రతిపాదన, ఈ అన్నిటినీ ఆధారంగా తీసుకొచ్చి మన భారతదేశంలో దాదాపు 1909లో వచ్చినటువంటి మింటో మార్లే సంస్కరణను, దాని యొక్క లోపాలను సరిచేయడం కోసం 1919లో తీసుకొచ్చినటువంటి చట్టమే మాంటెగ్యూ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఈ మాంటెగ్యూ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలను మన భారతదేశంలో 1917 ఆగస్టు ప్రకటన ద్వారా భారత వ్యవహారాల కార్యదర్శి అయినటువంటి లార్డ్ మాంటెగ్యూ దాదాపు బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో
భారతదేశం బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కృతనిశ్చయంగా ఉందన్నటువంటి ఉద్దేశంతోనే దాదాపు ఈ మాంటెగ్యూ చేన్స్బర్గ్ సంస్కరణలను మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ చేమ్స్ఫోర్డ్ దీని వైస్రాయ్గా పేర్కొనడం జరుగుతుంది. ఆ తర్వాత భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మాంటెగ్యూ. ఈ విధంగా భారత వ్యవహారాలలో కార్యదర్శిగా నిర్వహించి కౌన్సిలింగ్ సభ్యుల సంఖ్యను 8 నుంచి 12 మందికి పెంచడం జరిగింది. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా అమలు చేస్తున్నాయి అన్నిటినీ నిర్వహణ కొనసాగించడం కోసం భారతీయ వ్యవహారాల కార్యదర్శి అయినటువంటి రాజ్య కార్యదర్శి కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 8 నుంచి 12 నుంచి పెంచడం జరిగింది. ఇలా అందులో భారతీయులు కూడా సేవ చేసే విధంగా ఏర్పరచడం జరిగింది. ఈ విధంగా గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ ఆధ్వర్యంలో 1 నుంచి 3 సభ్యులుగా పెంచడం జరిగింది. ఈ విధంగా మన భారతదేశంలో దాదాపు కేంద్ర శాసన నిర్మాణ శాఖలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టడం. అంటే రాష్ట్రంలో ఏకసభా విధానం ఉండేది, కేంద్రంలో ద్విసభా వ్యవస్థ విధానాన్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది 1919 మింటే మార్లే సంస్కరణ చట్టం ద్వారా. ఈ చట్టం ద్వారా మన భారతదేశంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ద్విసభా పద్ధతిని 1 కౌన్సిలింగ్ ఆఫ్ స్టేట్గా సభ్యులను పెంచడం జరిగింది. ఇందులో దాదాపు సభ్యుల సంఖ్య 60 గాను, అదేవిధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుల సంఖ్యను 146గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 సభలో ఎన్నికైనటువంటి సభ్యుల సంఖ్య మెజార్టీలో ఉండే విధంగా నిర్దేశించేటువంటి వారు. ఈ విధంగా తులనాత్మకంగా దాదాపు ఎక్కువ అధికారాలు ఉండే విధంగా ఈ శాసన నిర్మాణ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కేంద్ర శాసన నిర్మాణ శాఖలో. కాబట్టి 1919లో మన భారతదేశంలో దాదాపు మాంటెగ్యూ చేన్స్బర్గ్ సంస్కరణ ద్వారా ద్విసభా పద్ధతిని కేంద్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. 1 కౌన్సిలింగ్ ఆఫ్ స్టేట్, 2ది లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఏర్పాటు చేయడం. ఈ విధంగా ప్రావిడెన్స్ స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వ పాలన, కేంద్రంలో ద్విసభా పద్ధతిని, మన రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా దీనిలో భాగంగానే పరిపాలన సంబంధించినటువంటి సమూహాలను 1 రిజర్వ్ అంశాలుగా రాష్ట్రంలో, 2ది ట్రాన్స్పోర్ట్ శాఖలుగా విభజన చేయడం జరిగింది. రిజర్వ్ శాఖలు అంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పాలనపరమైనటువంటి అంశాలు. వీటిలో ఆర్థికపరమైన, నీటిపారుదల పరమైన, శాంతియుతమైనటువంటి అంశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ పాలన అంశాలు దాదాపు గవర్నరు ప్రత్యక్షంగా నియంత్రణ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. ఇక మనకు ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ పరమైనటువంటి శాఖలు. తర్వాత రిజర్వ్డ్ శాఖలు అత్యంత ప్రాధాన్యమైనటువంటి బాధ్యతలను రిజర్వ్డ్ శాఖలను దాదాపు భారతీయులకు కేటాయించడం జరిగింది. కాబట్టి దీని ద్వారా భారతీయ మంత్రులకు అప్పగించడం జరిగింది. దీని ద్వారా అధికారం అంతగా లేకపోవడం, దీన్ని శాశ్వతంగా నిర్వహించడం, కొనసాగించడం జరిగింది మన భారతీయులు. దీని ద్వారా ప్రావిడెన్స్ శాసనసభలు ఏకసభ పద్ధతిలో కొనసాగడం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన ప్రావిడెన్స్ శాసనసభ్యుల సంఖ్యను 23 నుంచి 133 సభ్యుల వరకు పెంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 75% మంది ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందడం జరుగుతుంది. ఈ విధంగా మిగిలినటువంటి 25% సభ్యులను దాదాపు మనకున్నటువంటి గవర్నర్ జనరల్ నియమించడం జరుగుతుంది. ఈ విధంగా 1909 మింటే మార్లలో ముస్లింలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా 1918లో మాంటెగ్యూ చేన్స్బర్గ్ సంస్కరణ ద్వారా సిక్కులకు, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్లకు, క్రైస్తవులకు, ఇతర యూరోపియన్లకు ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్య నియోజకవర్గాలను ఏర్పాటు చేసే విధంగా 1919 సంస్కరణలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా మనకు పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఓటు హక్కును కల్పించేటటువంటి విజ్ఞానము 1919లో మన భారతదేశంలో కల్పించడం జరుగుతుంది. ఈ ఓటు హక్కు అనేది దాదాపు కేవలం ఆస్తిపరంగా కాకుండా విద్యావంతులు మాత్రమే ఈ ఓటు హక్కు అనేది కొంత ఆస్తిపరులకు, అదేవిధంగా విద్యావంతులు మాత్రమే పరిమితం చేయడం జరిగింది ఈ యొక్క 1919 మాంటెగ్యూ చేన్స్బర్గ్ సంస్కరణ ద్వారా. ఈ విధంగా కాలానుగుణంగా నిర్దిష్టమైనటువంటి కాలానుగుణంగా పరిపాలన నిర్వహించే విధంగా దాదాపు ఒక శాసనబద్ధమైనటువంటి కమిషన్లో ఈ విధంగా ఈ అంశాలను కొనసాగించే విధంగా భారత మాంటెగ్యూ చేన్స్బర్గ్ సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఇలా భారతదేశ చరిత్రలో ఒక మేలురాయినటువంటి ఈ మాంటెగ్యూ చేన్స్బర్గ్ సంస్కరణలు చట్టంలో కేంద్రంలో గవర్నరు, ప్రావిడెన్స్ స్థానంలో
కేంద్రంలో గవర్నర్ జనరల్ ప్రావీణ్య స్థానంలో గవర్నర్ విశేషమైన అధికారం కలగడం జరుగుతుంది. ఇలా శాసనసభను ఆమోదించినటువంటి బిల్లును అది తిరస్కారానికి గురైనటువంటి వీటో పవర్ కూడా గవర్నర్కు కల్పించడం జరిగింది. ఈ విధంగా మన యొక్క భారతదేశంలో డయార్కీ సిస్టమ్ దొంత ప్రభుత్వ వ్యవస్థ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వంలో. ఇలా రాష్ట్రంలో రిజర్వ్డ్ అంశాలు, ట్రాన్స్ఫర్డ్ అంశాలు ఈ అర్ధరహితంగా అవివేకంగా ఉండడం ద్వారా, దాదాపు ఈ సమర్థవంతంగా లేకపోవడం ద్వారా ఇది తిరస్కరణకు గురవడంతో పాటు దాదాపు మన భారతదేశంలో అనేకమైనటువంటి ఉద్యమాలకు తెరలేవడం జరిగింది. 1930లో వచ్చినటువంటి ఉద్యమం దాదాపు 1930లో ఉప్పు సత్యాగ్రహం దీన్ని శాసనోల్లంఘన ఉద్యమాన్ని పేర్కొనడం జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి అతి పెద్దదైనటువంటి ప్రభుత్వ చట్టం భారత ప్రభుత్వ చట్టం 1935వ సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ భారత ప్రభుత్వ చట్టంలో మన భారతదేశంలో దాదాపు ఈ జాన్ సైమన్ కమిషన్ 1927వ సంవత్సరంలో వచ్చినటువంటి జాన్ సైమన్ కమిషన్, అదేవిధంగా 1930, 1931, 1932వ సంవత్సరంలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం, గుండ్రబల్ల సమావేశం ఈ లండన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ లండన్లో జరిగినటువంటి ఈ సమావేశంలో దాదాపు మన భారతదేశానికి స్వతంత్ర ప్రతిపత్తి కావాలి అని పేర్కొనడం జరిగింది. కానీ స్వతంత్ర ప్రతిపత్తి కావాల్సినటువంటి అంశాన్ని బ్రిటిష్ వారు తిరస్కరించడం జరిగింది. దీని ద్వారా ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశంలో కొనసాగినా కానీ అవి విఫలం అవ్వడం ద్వారా మన భారతదేశంలో అనేకమైనటువంటి ఉద్యమాలకు తెరచేయడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి సంస్కరణ విధంగా తెచ్చే విధంగా 1935వ సంవత్సరంలో జాన్ సైమన్ కమిషన్లో వచ్చినటువంటి నేతృత్వంలో శాసనబద్ధమైనటువంటి కమిషన్ నివేదిక ఆధారంగా లండన్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ ఆధారంగా 1932వ సంవత్సరంలో వచ్చినటువంటి కమ్యూనల్ వార్డు, అంటే దీని ద్వారా దాదాపు ముస్లింలకు అదేవిధంగా ఇతర వారికి దాదాపు నియోజకవర్గాల పరంగా దాదాపు ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్య నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం అప్పుడున్నటువంటి కమ్యూనల్ వార్డు రామ్సే మెక్డొనాల్డ్ ప్రధానమంత్రి ద్వారా ప్రతిపాదన చేయడం జరిగింది. దీని సూచికగా మనకు గాంధీజీ గారు 1931వ సంవత్సరంలో పూణే జైల్లో అమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దీని సూచికగా మన గాంధీజీకి అదేవిధంగా మన బిఆర్ అంబేద్కర్ మధ్య జరిగినటువంటి పూనా ఒప్పందం జరిగింది. ఈ పూనా ఒప్పందం ప్రభావితం చేయడం జరిగింది, కానీ అంత శాశ్వతంగా దాన్ని పరిష్కారం తీసుకురాలేకపోవడం జరిగింది. దీని ద్వారా తీసుకొచ్చినటువంటి ప్రసిద్ధమైనటువంటి చట్టమే 1935వ సంవత్సరంలో యొక్క భారత ప్రభుత్వ చట్టం, అతిపెద్ద చట్టం, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి చట్టం. ఈ చట్టంలో దాదాపు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేటువంటి అంశాలు అధికారాలు విభజన చేయడం జరిగింది. కేంద్రానికి అత్యుత్తమైనటువంటి అధికారాలు, అదేవిధంగా రాష్ట్రాలు కూడా అనేకమైనటువంటి అధికారాలు ఉమ్మడి జాబితా అంశాలుగా పొందుపరచడం జరిగింది. ఈ విధంగా ఈ చట్టంలో భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రావిన్సెస్లు, అదేవిధంగా సంస్థానాల ప్రాంతంలో ఒక అఖిల భారత సమైక్యను ఏర్పాటు చేయడం, ఈ విధంగా 1935వ సంవత్సరంలో సమైక్య వ్యవస్థ విధానాన్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టబద్ధం ద్వారా ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ విధానం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. 1919లో చట్టంలో ద్విసభా విధానాన్ని కేంద్రంలో తీసుకొచ్చారు. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకొచ్చారు 1919 సంస్కరణలో. అదేవిధంగా 1935వ చట్టంలో కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మన యొక్క భారతదేశంలో. దీని ద్వారా రిజర్వ్డ్ అంశాలైన రక్షణ, ఫైనాన్స్, విదేశీ వ్యవహారాలు తదితరమైనటువంటి పరిపాలన వ్యవస్థ అంశాలన్నీ గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అంతరంగికమైనటువంటి నిర్వహించే అత్యంత ప్రాధాన్యత లేనటువంటి ట్రాన్స్ఫర్ శాఖలు మాత్రము భారతీయులు నిర్వహించే విధంగా కొనసాగించడం జరిగింది. ఈ విధంగా శాసన నిర్మాణ బాధ్యతలు మాత్రమే వహించాల్సి వచ్చేది భారతీయులు. అదేవిధంగా కార్యనిర్వహణ అధికారులను మొత్తం బ్రిటిష్ వాళ్ళే నిర్వహించేటటువంటి వారు. ఈ విధంగా ప్రావినెన్స్ మన భారతదేశంలో విభజన ఆధారంగా దాదాపు కేంద్ర ప్రభుత్వంలో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను తీసుకురావడం, తర్వాత ప్రావినెన్స్లో సంపూర్ణ బాధ్యత మొత్తం ప్రభుత్వం ఏర్పడే విధంగా అతని యొక్క శాసన కార్యనిర్వహణ అధికారాలు మొత్తం గవర్నర్కి అప్పగించడం జరిగింది. ఇక్కడ ప్రావినెన్స్లో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ విధానాన్ని మొత్తం రద్దు చేయడం జరిగింది 1935వ చట్టంలో. ఈ విధంగా మన యొక్క కేంద్రంలో ఉన్నటువంటి శాసన నిర్మాణ ప్రావినెన్స్ శాసనసభల సభ్యుల సంఖ్యను, అధికారాలను పెంచారు. అదేవిధంగా అలాగే ఎన్నికల ద్వారా సభ్యులను శాసనసభ్యులుగా సంఖ్యను పెంచడం జరిగింది.
ఈ విధంగా మన యొక్క గవర్నర్లకు ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని, వీటో పవర్ చేసేటువంటి అధికారాన్ని కూడా కల్పించడం జరిగింది 1935 సంవత్సరం. ఈ విధంగా స్వయంగా గవర్నర్లకు తమకు తామే శాసనాలు చేసే అధికారాన్ని ఇవ్వడం జరిగింది మన యొక్క 1935 సంవత్సరం. అంటే దాదాపు గవర్నర్ జనరల్ బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో శాసనాలు తయారు చేసే విధంగా, అదేవిధంగా ఆ రాష్ట్రంలో గవర్నర్లు తమకు తామే శాసనాలు తయారు చేసి వాటిని అమలుపరిచే విధంగా 1935 చట్టంలో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా పరిపాలనా అంశాలు కేంద్ర ప్రభుత్వము, తర్వాత మన యొక్క ప్రావిడెన్స్ ప్రాంతాల మధ్య విభజించే విధంగా జాబితా పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా మన భారతదేశంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఫెడరల్ కోర్టును 1935 చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫెడరల్ కోర్టు కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చేటటువంటి అధికారాల విభజన ద్వారా వచ్చినటువంటి వివాదాలను పరిష్కరించడం కోసం దాదాపు మనకు భారతదేశంలో 1935 చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ద్వారా క్రైస్తవులు, ఆంగ్లేయులు, యూరోపియన్లకు, అదేవిధంగా వివిధ రకమైనటువంటి వర్గాలు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పించే విధంగా మన భారతదేశంలో ఆ యొక్క 1935 చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏర్పాటు చేసినటువంటి చట్టం సమైక్య వ్యవస్థ విధానం, అంటే ఫెడరల్ గవర్నమెంట్ సిస్టమ్, కేంద్ర జాబితా అంశాలు కొన్ని, రాష్ట్ర జాబితా అంశాలు కొన్ని, ఉమ్మడి జాబితా అంశాలు కొన్ని, అదేవిధంగా అవశిష్ట అధికారాలు కొన్ని లభించడం జరిగింది. దీని ద్వారా ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం చేసినా వాటి మధ్య విభేదాలు కనుక వస్తే విభేదాలను పరిష్కరించడం కోసం శాసనబద్ధమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది 1935 సంవత్సరంలో. ఈ విధంగా ఈ ఫెడరల్ కోర్టుని తర్వాత 1955 సంవత్సరంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 47-48 సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టుగా దాన్ని మార్పు చేయడం జరిగింది. ఈ విధంగా అధికారులు జనాభా ప్రాతిపదికగా ప్రత్యేకమైనటువంటి ఎన్నికలు మనకు నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎన్నికల్లో కేవలం 14% మంది మాత్రమే ఇక ప్రత్యక్షమైనటువంటి ఎన్నికలలో పార్టిసిపేట్ కావడం జరిగింది. ఈ విధంగా రాజకీయ అధికారాలు బ్రిటిష్ వాళ్ళ చేతిలో కేంద్రీకృతం ఉండడం ద్వారా దాదాపు భారతీయ ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చకపోవడం ద్వారా మన భారతదేశానికి స్వతంత్రం కావాలనే ఉద్దేశంతోనే 1942 సంవత్సరంలో దాదాపు డూ ఆర్ డై నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది గాంధీజీ. ఈ క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా మన భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతోనే 1937 సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో 11 రాష్ట్రాల్లో దాదాపు 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. అదేవిధంగా మిగిలినటువంటి 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన భారతదేశం 2వ ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ అవుతుందని బ్రిటిష్ ప్రభుత్వం పేర్కొనడం ద్వారా ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రద్దు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా తమ యొక్క 1939లో మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయడం జరిగింది. అప్పటికే లార్డ్ లిన్లిత్గో ఇతను సూచన ప్రకారం భారతీయులు భాగస్వామి చేసినందుకు దాదాపు అతని యొక్క మంత్రివర్గ రాజీనామాను 1940 ఆగస్టు 8న ఆమోదం పొందడం జరిగింది. దీని తర్వాత ఆగస్టు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది మన భారతదేశంలో 1940 సంవత్సరంలో. ఈ ప్రతిపాదన కూడా సక్రమంగా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం జరిగింది. దీని ద్వారా అనేకమైనటువంటి చట్టాలను మన భారతదేశంలో తీసుకొచ్చి మన భారతదేశం యొక్క బలోపేతమైనటువంటి వ్యవస్థను రూపొందించాలనేటువంటి అంశం కూడా మన యొక్క భారత దేశ విభజనను దాదాపు రాష్ట్రాలను 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి భారతదేశాన్ని గ్రూప్ ఏ, అదే గ్రూప్ బిలో కొన్ని రాష్ట్రాలు, గ్రూప్ సిలో కొన్ని రాష్ట్రాలకు విభజన చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే మన భారతదేశంలో 1942 సంవత్సరంలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాయధారంలో కేబినెట్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేబినెట్ మిషన్ దాదాపు మన భారతదేశంలో 1946 సంవత్సరంలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అండ్ పెథిక్ లారెన్స్ ఏవి అలెగ్జాండర్ ఈ ముగ్గురి ఆధ్వర్యంలో మన భారతదేశంలో క్యాబినెట్ మిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిషన్ సూచన ప్రకారం మన భారతదేశంలో నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం, ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల కోసం పోటీపడేటువంటి సభ్యులను తీసుకోవడం, ఈ రకమైనటువంటి అంశాలు 1942 సంవత్సరంలో వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ఆధారంగా మన భారతదేశంలో ఇక్కడ భారత రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయడం కోసం ఏర్పరిచినటువంటి మిషన్ ఈ క్యాబినెట్ మిషన్. దీని ద్వారా వచ్చినటువంటి 1946 సంవత్సరంలో ఆగస్టు 14 జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షంలో మధ్యంతర ప్రభుత్వాన్ని మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1946 నుంచి
1952 ఎన్నికలు నిర్వహించే వరకు మన భారతదేశంలో ఈ మధ్యంతర ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించడం జరిగింది 1946 నుంచి 52 వరకు. ఈ విధంగా మన భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడం కోసం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారత స్వతంత్ర చట్టాన్ని 1947 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా లార్డ్ మౌంట్ బాటన్ చట్టం ద్వారా మన భారతదేశంలో ఈ స్వతంత్ర చట్టాన్ని 1947 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి 1947 సంవత్సరంలో బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి క్లైమేట్ అట్లీ లేబర్ పార్టీకి సంబంధించినటువంటి క్లైమేట్ అట్లీ ఇతను భారతదేశానికి స్వతంత్రం ఇస్తామన్నటువంటి ఉద్దేశంతోనే 1947 జూలై 4వ తేదీన బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క చట్టాన్ని. అయితే జూలై 18, 1947 సంవత్సరంలో రాజా ముద్ర ఆమోదం పొందడం జరిగింది. ఇక్కడ ఈ చట్టం భారత స్వతంత్ర చట్టం. ఈ భారత స్వతంత్ర చట్టాన్ని ఆమోదం పొందడం ద్వారా ఈ చట్టంలో దాదాపు భారతదేశం పాకిస్తాన్ రెండు ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాలుగా ఏర్పడతాయని, ఈ రాజ్యాలుగా ఏర్పడి ఎవరికి వారే పరిపాలన వ్యవస్థను నిర్వహించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. దీని ద్వారా భారత రాజ్యాంగ పరిస్థితులు పాకిస్తాన్ రాజ్యాంగ పరిస్థితులు వేరువేరుగా ఏర్పడడం జరిగింది. ఈ రాజ్యాంగ రూపకల్పనను ఒక సంస్థగా ఏర్పాటు చేయడం, ఈ విధంగా భారత బ్రిటిష్ పార్లమెంటు సంస్థానాధ్యక్షులు మొత్తం బ్రిటిష్ సర్వోన్నత అధికారాలను మొత్తం మన భారతదేశానికి అప్పగించడం, అదేవిధంగా సంస్థానాధ్యక్షులు స్వతంత్రంగా నిర్వహించుకోవచ్చు, లేకపోతే పాకిస్తాన్లో అయినా సరే భారతదేశంలో అయినా విలీనం కావచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే 1947 భారత స్వతంత్ర చట్టంలో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా భారతదేశ రాజ్యాంగాన్ని మనకు మనమే ఏర్పాటు చేసే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేయడం జరిగింది. ఈ రాజ్యాంగ రూపకల్పన సభ్యులు ఎంతమంది, రాజ్యాంగంలో ఉన్నటువంటి కమిటీలు ఎన్ని, ఆ కమిటీలో ముఖ్యమైనటువంటి సభ్యులు ఎంతమంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ ముఖ్య లక్షణాలు ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఓకే.